అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో అవినీతి రాజ్యమేలుతోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వైద్యం కోసం వచ్చే పేద రోగులు, వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీల్చైర్ లేదా స్ట్రెచర్ కావాలన్నా డబ్బులు ఇవ్వాల్సి వస్తోందని, కొన్నిసార్లు సెల్ ఫోన్లు తాకట్టు పెట్టాలని సైతం ఒత్తిడి చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. సెక్యూరిటీ సిబ్బంది నుంచి కొంతమంది ఆసుపత్రి ఉద్యోగుల వరకు డబ్బులు డిమాండ్ చేస్తున్నారంటూ బాధితులు వాపోతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా అందాల్సిన సేవలు కూడా డబ్బు లేకుండా అందడం లేదని, దీంతో పేద ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రికి రావాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంటున్నట్టు చెబుతున్నారు. వాళ్ళ పక్కలోనే ఉన్నాం పేషెంట్ కూడా admit చేయించమ్మా. You don't follow me, you get it admitted. Get the patient admitted. చర్యలు తీసుకోవాలి. మేము ఇప్పుడు తీసుకెళ్తున్నాం, మొబైల్ తీసుకొని ఎందుకు తాకట్టు పెట్టుకోవాలా? నేను సాయినగర్ లో అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో కింది స్థాయి సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఆరోపణలపై జిల్లా కలెక్టర్, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెంటనే స్పందించి సమగ్ర విచారణ జరిపి వాస్తవాలు వెలుగులోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రతి పేద రోగికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా నాణ్యమైన వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.